హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 అంశాల మీద మనకి మాట్లాడటం జరుగుతుంది. ఏంటి సార్ అని అడిగితే, నార్మలైజేషన్ అనేది ప్రస్తుత డిఎస్సి అభ్యర్థులకు గుదిబండగా మారిందా? తర్వాత నెక్స్ట్ డిఎస్సిలో నార్మలైజేషన్ అనేది అవసరమా? నెక్స్ట్ కొంతమంది మన యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం, పోస్టులు అమ్ముడుపోయాయని. అది ఎంతవరకు వాస్తవం? మరి తర్వాత తదుపరి డిఎస్సికి మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? ఇలాంటి 4 అంశాల గురించి ఈ వీడియోలో మనతోటి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అయినటువంటి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్స్పర్ట్ అయినటువంటి శివకుమార్ సారు మాట్లాడుతూ ఉంటారు. అది వినే ప్రయత్నం చేయండి. మరి మీకు డౌట్ వస్తుంది, సార్ ఇన్ని రోజులు ఏం చేశారు సార్ మీరు అని. ఆల్రెడీ జరగాల్సిన డిఎస్సి అయిపోయింది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తదుపరి డిఎస్సి కోసం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోపాలని విమర్శిస్తూ, అట్లా లోపాలు అంటే మీనింగ్ ఏంటంటే ఏ పార్టీకో లేకపోతే ఏ కోచింగ్ సెంటర్స్కి సంబంధించో విమర్శనాత్మకం కాదు. ఇది ఒక డిఎస్సి అభ్యర్థి యొక్క హక్కుకు సంబంధించి మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. ఇలాంటి విషయాలు కూడా కొంచెం పరిగణలో తీసుకోండి. ఇక్కడ ఏది కూడా సపోర్ట్ చేసే విధానం కాదు. అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు సారు. ఎందుకంటే సార్ కూడా ముక్కుసూటి మనిషే కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా నేరుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మనకి తదుపరి నోటిఫికేషన్లో దీర్ఘకాలిక ప్రణాళిక అనేది అవసరం. 2 విషయాల్లో అవసరం. ఒకటి మన ప్రిపరేషన్, రెండవది ఆ ప్రిపరేషన్లో పడిన కష్టాన్ని తగ్గించుకోవటం కూడా, అంటే ఆ ఫలితాన్ని కూడా తగ్గించుకోవటం అనమాట. ఓకేనా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైతు మనకి కష్టపడి పండిస్తాడు పంటని. ఆ పంటని అనుభవించటం కూడా తన హక్కే, ఎందుకంటే తను కష్టపడ్డాడు కాబట్టి. మరి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆ నార్మలైజేషన్లో మరి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి? ఎందుకంటే మనకి లాస్ట్ డిఎస్సిలో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిని రిజల్ట్ రానంత వరకు కూడా ఈ నార్మలైజేషన్ ఫ్యాక్టర్ వల్ల నాకు జాబ్ వస్తుందా రాదా అని భయపడ్డోళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి ఏ నార్మలైజేషన్ ఎలా ఉన్నా కానీ నాకు పొజిషన్స్ వస్తాయి, నాకు పోస్ట్ వస్తుంది అని ధైర్యంగా ఉన్నోళ్ళు కూడా జాబ్ను కోల్పోయినటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి చాలామంది ఉన్నారు. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ చెప్పా కానీ ఇలాంటి చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని మనం ముందుకి అంటే రానున్న కాలంలో ఏ విధంగా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా సార్ తీసుకొని అంటే సార్ మాటల్లో మీరు వినే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అనేది. అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఎలాంటివి ఉంటే అక్కడ మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే అక్కడ క్లియర్ చేయబడుతుంది. ఓకేనా? రైట్. నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. మరి థంబ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూడండి. మరి గత ప్రభుత్వం అరకొర పోస్టులు ఇవ్వడం విషయం మీకు తెలిసిందే. అది కూడా ఆ ఇచ్చిన పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయకుండానే వదిలిపోయింది గత ప్రభుత్వం. అయితే మరి ఈ ప్రభుత్వం ఆ నామమాత్ర పోస్టులు కాకుండా మంచి నంబర్తోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టైం ఇవ్వకపోవటం ఒక మైనస్. అది కాకుండా డిఎస్సి అభ్యర్థుల మెడలో పెద్ద గుదిబండ లాంటి నార్మలైజేషన్ అనేటటువంటి ఒక పద్ధతిని పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. అంతగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు అంటే గట్టిగా ఆ విషయాన్ని వాళ్ళ ముందుకు మనం తీసుకెళ్ళలేకపోయాం. అంటే ఉన్న అభ్యర్థులు మొత్తంలో 1% బయటకు వచ్చి మాట్లాడితే ఏ పని అవ్వదు. కనీసం మనకు చూడండి, మెజారిటీ పీపుల్ గనక ఒక విషయం గురించి డిమాండ్ చేసినప్పుడు ఆ విషయం గురించే మాట్లాడతాం, కానీ 1 or 2% ముందుకు వస్తే విషయం జరగదు. అవునా కాదండి? ఆ టాపిక్ని పక్కన పెట్టేస్తారు, అంతగా పట్టించుకోరు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ దీనికి సుముఖంగా లేరు లేదా ఉన్నారు అనే అవగాహన అనేది, ఎంతమంది అక్కడికి వచ్చి గవర్నమెంట్ని ప్రశ్నించారు లేదా వినతిపత్రాలు సమర్పించారు, ఏదైనా జరగనివ్వండి. అవునా కదా? ఇది పెద్దగా జరగల. ఎందుకని? అసలు ఇళ్లల్లో నుంచి అంటే రూముల్లో నుంచి ఎవరో కూడా బయటకు వచ్చి నార్మలైజేషన్ గురించి యూట్యూబ్లో మాట్లాడటమే తప్ప ఏ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు డిఈఓ ఆఫీసులకే వెళ్ళి గట్టిగా పోరాడలేదు. గట్టిగా అంటే ఎక్కువ మెంబర్స్ రాలా. ఎక్కువ మెంబర్స్ వస్తే
కొంతవరకు నాకు తెలిసినంత వరకు నార్మలైజేషన్ అనేది తీసేయడం జరిగేదండి. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది రాంగ్ మెథడ్, అది 100% రాంగ్ మెథడే. కానీ అభ్యర్థులు దాన్ని గవర్నమెంట్కి పూర్తిగా తెలియజేయడంలో విఫలమయ్యారు అంతే. సో దానికి రీజన్ చెప్పాక మీకు. మరి ఇలాంటి గుదిబండ లాంటి నార్మలైజేషను మళ్ళీ డిఎస్సికి ఉంటే మళ్ళీ మన బ్రతుకులు నార్మలే. మళ్ళీ ఆ నార్మలైజేషన్ ప్రకారం ఎట్లా నార్మలైజేషన్ నార్మల్ ఉందో మళ్ళీ నార్మల్గానే మన బతుకులన్నీ ఉండిపోతాయి. మరి ఏం చేయాలి చూడండి, మీకు బోర్డు మీద 4 పాయింట్లు కనపడుతున్నాయి. యూట్యూబ్లో చూడండి, డిఎస్సిలో మెరిట్ లిస్ట్ పెట్టారు, కట్ ఆఫ్ మార్కులు అసలు ఎక్కడా మెన్షన్ చేయలేదు అని ఏదేదో చెబుతూ డిఎస్సి పోస్టులు చాలా వరకు అమ్ముడిపోయాయి అని చెబుతున్నారు. సో ఈ అమ్ముడిపోయాయి అని వినగానే ఆ 2 ముక్కలు చదివే డిఎస్సి అభ్యర్థులు కూడా ఆ బుక్స్ అన్ని పక్కనేసి మళ్ళీ ఇక సందిగ్ధంలో పడ్డారు. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, పూర్తిగా వినండి. మీకోసం నా చేతనంతా సహాయం చేయడానికి ట్రై చేస్తాను. మీ తరపున మ్యాక్సిమము నేను కూడా పోరాటానికి ప్రయత్నిస్తా, ఓకేనా? అందులో భాగంగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చూడనా, డిఎస్సి పోస్టులు అమ్ముడుపోయాయా? ఆల్రెడీ చెప్పా. మంచి నంబర్తో 16,000 డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి తీసుకురావటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. తీసుకొచ్చిన తర్వాత మరి 2 మెయిన్ డిసప్పాయింట్లు అభ్యర్థుల్లో బాగా. అభ్యర్థులు ఏంటి, ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలుసు. డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండవు. మరి అన్ని సబ్జెక్టులని 40 రోజుల్లో ఎంత మెరిట్ అభ్యర్థి అయినా ఆ రివిజన్కి కూడా ఇది సరిపోదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక తప్పలేదు. దానికి కూడా ఎవరికాళ్ళు టైం లేదని రూముల్లోంచి బయటికి రాకుండా ఎవరికాళ్ళు చదువుకున్నారు. నేను తప్పండం లేదు దాన్ని. అయితే మరి ఇక్కడ చూడండి, డిఎస్సి పోస్టులు అమ్ముడుపోయాయంటే డిఎస్సి పోస్టులు అమ్ముడుపోలా 100%. ఆ విషయంలో మాత్రం అనుకున్న దాని ప్రకారం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, అన్న టైంకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది, పారదర్శకంగా. అది కూడా ఎలాంటి డిఎస్సి పోస్టులు అమ్ముడుపోయాయనేది తప్పు, అబద్ధం. 100% పారదర్శకంగానే ఈ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అది గమనించండి. కట్ ఆఫ్లు పెట్టలేదు, అమ్ముడిపోయాయి, ఇలాంటి విషయాలను గనక మీరు నమ్మి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకబడిపోతారు. పుస్తకాలు తీయండి, మళ్ళీ తీయండి పుస్తకాలు. ఎలాగో టెట్ దగ్గరలో ఉంది కదా, అది నాన్న. కాబట్టి గమనించండి జాగ్రత్తగా. డిఎస్సి పోస్టులు అనేది అమ్ముడుపోలా, పారదర్శకంగానే జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు రాలేదు చెప్పండి? ఎంతమందికి ఉద్యోగాలు రాలా? మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వచ్చిందా రాలేదా? వచ్చింది కదా, రైట్. మరి మనకెందుకు రాలేదంటే ఇదిగో చెప్పాక, నార్మలైజేషన్ అనేటటువంటి గుదిబండని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి డిఎస్సి అభ్యర్థుల మెడకు తగిలించి వెళ్ళింది. ప్రధాన కారణం అదే. ఓకే, రైట్, ఓకేనా? సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. పారదర్శకంగా జరిగినాయి. మళ్ళీ పుస్తకాలు తీయండి. నేను లాస్ట్లో ఏం చేయాలని చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడనా, మరి నార్మలైజేషన్ అనేది డిఎస్సి అభ్యర్థులు కోపం ఉంచిందంటే 100% నాన్న. ఎందుకంటే ఎగ్జామ్ ఒక పేపర్ కండక్ట్ చేస్తే విద్యార్థుల యొక్క నైపుణ్యత అంటే టాలెంటు బయటకు వస్తుంది, ఎవరు ఏంటి అనేది. నువ్వు 10 పేపర్లు కండక్ట్ చేసేసి నార్మలైజేషన్ పేరుతో ఉద్యోగాలు ఇవ్వటం అనేది అది చాలా బాధాకరం. మరి గవర్నమెంట్ ఇంత మంచి నెంబర్ పోస్టులు ఇచ్చేసి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పుడు వరకు చాలామందికి అర్థం కాని విషయం అది. సో కాబట్టి నార్మలైజేషన్ వల్ల డిఎస్సి అభ్యర్థులకి చాలా నష్టం జరిగింది. ఇది అందరూ ఏకీభవించాల్సిన విషయమే. ఓకే, ఎందుకంటే టెట్లో 120, 125, 130 మార్క్స్ స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సిలో ఉద్యోగాలు రాలా. కొంతమందికి రాలా, అవునా కాదా? కొంతమందికి 80, 85, 90 మార్క్స్ వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి. సరే, వాళ్ళ హార్డ్ వర్క్ అనండి, అదృష్టం అనండి, ఏమన్నా అనండి, జరిగిందైతే జరిగిపోయింది, తిరిగి రాదు కదా. సో వదిలేసేయండి. కాబట్టి దీనివల్ల అభ్యర్థులకి, నార్మలైజేషన్ వల్ల అభ్యర్థులకి అయితే నష్టమే జరిగింది. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. రైట్, మూడో పాయింట్ చూడనా, మరి నెక్స్ట్ డిఎస్సి కల్లా ఈ పద్ధతి ఉండకూడదు. అంటే నార్మలైజేషన్ అనేది నెక్స్ట్ రిక్రూట్మెంట్ కల్లా ఉండకూడదు. అంటే ఉండకూడదంటే మనం అనుకుంటే సరిపోద్దా? సరిపోదు. అంటే మన వరకు కూడా కొన్ని పద్ధతులు మనం పాటించాలి, లేకపోతే జరగదు.
ఎందుకని ఒక సామెత ఉంది, కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని. అవునా కదా? సో కాబట్టి ఈ నెక్స్ట్ డిఎస్సి కల్లా నార్మలైజేషన్ క్యాన్సిల్ చేయించాలి అంటే అందరూ ముందు రూముల్లోంచి బయటికి రావాలి. నేను చెప్తా దానికి పద్ధతి ఏం చేయాలి ఏంటనేది మీ ముందు ఉండి నేను నడిపించడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తా. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. మరి ఈ నార్మలైజేషన్ ఉండకూడదంటే ఏం చేయాలి? ఇదిగో చూడండి, మరేం చెయ్యాలి, ఏం చెయ్యాలి? దీనికోసం నేను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఒకటి, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఒకటి ఇచ్చాను. మీరు ఏదో ఒక గ్రూపులో ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ ముందు ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. ఎలా చేయాలో నేను చెప్తాను. జాయిన్ అవ్వండి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత ఇక నార్మలైజేషన్ గురించి ఇప్పుడేం మీరు ఆలోచించకండి. టెట్ ఎగ్జామ్ అయిపోయినామండి కంప్లీట్గా. అన్ని సెషన్లో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. టెట్ ఎగ్జామ్ అయిపోయిన 1 వీక్ లేదా 10 డేస్లో ముందు ప్రతి జిల్లాలో ఒకే రోజు కనీసం 2000 నుంచి 3000 మంది లేదా 2000 నుంచి 5000 మంది ఎట్ ఎ టైం కలెక్టరేట్ ఆఫీసు లేదా డిఈఓ ఆఫీసుల్లో మనం చక్కగా వినతి పత్రాలు సమర్పిద్దాం. నేను చూసుకుంటాను అదంతా మీకు నేను ఇంటిమేట్ చేస్తా. వినతి పత్రాలు సమర్పిద్దాం. నార్మలైజేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలియజేద్దాం. మీరు పడ్డ నష్టాలు కూడా వాళ్ళకి తెలియజేద్దాం. అదంతా మాటల రూపంలో చెప్దాము, మనం లెటర్ రూపంలో కూడా సమర్పిద్దాం ఓకేనా? అక్కడికి వినకపోతే ఏం చేయాలో తర్వాత చూద్దాం. వదలటం అనేది జరగకూడదు. మళ్ళీ చెప్తున్నాను నేను, నువ్వు నార్మలైజేషన్ కనుక మళ్ళీ లైట్గా తీసుకుంటే నీ 2 సంవత్సరాల డిఎడ్ ఆ కోర్స్ చేసిన వాల్యూ కానీ బిఎడ్ 1 year or 2 yearsలో కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో చాలా దారుణంగా ఉంటుంది. గమనించండి. ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉండి చదివేసుకుందామంటే అవ్వదు. ముందు బయటికి రావాలి. బయటకు వచ్చి ఫస్ట్ సౌమ్యంగా వెళ్ళాలి, లేదంటే పోరాటమే చేయాలి. మనమేమి వాళ్ళు తీర్చలేనటువంటి మాటలేమి అడగటం లేదు కదా గవర్నమెంట్ని మనం వాళ్ళు చెయ్యలేనటువంటి పనులేం మనం అడగట్లా. ఏమంటున్నాము, మీరు ఎలాగో నోటిఫికేషన్ ఇస్తున్నారు, అది అందరికీ న్యాయం జరిగేలా చేయమంటున్నాం అంతే. అందులో మనం తప్పు మాట్లాడేది ఏమి లేదు కదండి, దానిలో భయపడాల్సింది ఏమి లేదు. అందుకనే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో ముందు జాయిన్ అవ్వండి. కథ నేను నడుపుతా, ఏం చేయాలనేది నేను చూసుకుంటా అంతా మొత్తం. ఓకేనా? జిల్లాకు ఒక టీంను తయారు చేద్దాం. నేను తర్వాత స్ప్లిట్ చేస్తానండి ఆ మొత్తం మెంబర్స్ని. నేను ఇంటిమేట్ చేస్తా ఏం చేయాలి ఏంటనేది. వినతి పత్రాలు, ప్లకార్డులు అన్నీ ఉంటాయి. కానీ తక్కువలో తక్కువ 2000 నుంచి మినిమం 2000 నుంచి 5000 మధ్యలో టెట్ అయిపోయిన తర్వాత అన్నాను. ఇప్పుడు నార్మలైజేషన్ గురించి ఏమీ ఆలోచించొద్దు. ఎందుకంటే నార్మలైజేషన్కి టెట్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఎప్పుడో డిఎస్సిలో ఉన్నటువంటి నార్మలైజేషన్ గురించి ఆలోచించి ఇప్పుడే సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ప్రజెంట్ మన పరిస్థితి ఏంటో అయిన తర్వాత, అంటే టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత 1 వీక్ లేదా 10 days లోపు, అంటే ఈలోగా మనం అందరం గ్యాదర్ అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నానా, మీరు అశ్రద్ధ చేయొద్దు. నార్మలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేత మనం క్యాన్సిలేషన్ చెయ్యగలిగితేనే సగటు డిఎస్సి అభ్యర్థులందరికీ సమన్యాయం జరుగుతుంది. లేదంటే యథా రాజా తదా ప్రజ, మీ బతుకులు ఎవ్వరూ మార్చలేరు. ఓకేనా? సో కాబట్టి కింద ఉన్నటువంటి ఛానల్లో మీరు జాయిన్ అవటానికి ట్రై చేయండి నార్మలైజేషన్ కనుక క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదన ఏంటంటే ఆన్లైన్లో ఎంతమందికి ఒకేసారి ఎగ్జాము పెట్టలేము అనేది గవర్నమెంట్ వాదన. అవునా కదా? సో డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఆన్లైన్ సిస్టమ్స్ కాబట్టి అన్ని లేవని చెప్తున్నారు. కానీ వాళ్ళు తెలుసుకుంటే చేయొచ్చు నేను చెప్తున్నా వినండి. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ 2024 డిఎస్సీలు ఏం చేసిందండి, 2024లో జిల్లాకు ఒక పేపర్ పెట్టింది. చూడండి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటంటే ఫస్ట్ది జిల్లాకు ఒక పేపర్ పెట్టొచ్చు ఖచ్చితంగా, అంటే డిస్టిక్ వైజ్ పెట్టొచ్చు. జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేయొచ్చు. ఓకేనా? లేదు సెకండ్ ఆప్షన్ పాత పద్ధతి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. సో ఇది కూడా జరగలేదంటే ఇంకో మెథడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో
500 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 500 పోస్టులు మొన్న అంతేగా ఉన్నది, 500 పోస్టులు అనుకోండి. ఒకవేళ ఈ 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి 5 సెషన్లు వచ్చినాయి అనుకోండి, స్ట్రెంత్ ఎక్కువ ఉండి డిఎడ్ అభ్యర్థులు ఎక్కువ ఉండి 5 సెషన్లో ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే నేనేమంటానంటే, సపోజు ఫస్ట్ సెషన్కి ఒక 100 పోస్టులు కేటాయించండి. 5 సెషన్లు కాబట్టి 500, ప్రతి సెషన్కి 100 మంది, 100 పోస్టులు. అదేవిధంగా రెండో సెషన్లో కూడా 100 పోస్టులు, మూడో సెషన్లో కూడా 100 పోస్టులు, నాలుగో సెషన్కి 100 పోస్టులు, ఐదో సెషన్కి 100 పోస్టులు అయిపోయినాయి కదండి. ఇవన్నీ 500 పోస్ట్స్ సరిపోతాయి. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ఫస్ట్ సెషన్లో రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ 100 పోస్టులకి కాంపిటీషన్. వీళ్ళకి కానీ కాంపిటీషన్ కాదు. ఇలా కండక్ట్ చేస్తే ఏమైంది? దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదుగా. దీనికి నార్మలైజేషన్ ఎందుకు అసలు? అవునా కాదండి? మీకు డిస్టిక్ లెవెల్లో ప్రతి జిల్లాకి ఒక పేపర్ పెట్టడం ఒక పద్ధతి, లేదా అసలు ఆఫ్లైన్ పెడితే గొడవే లేదు. సో అది కుదరదు అంటున్నా కాబట్టి పక్కన పెట్టేయండి. మరి దీనివల్ల ఏమైందండి? సో ఎట్లా అన్నా చేయొచ్చు కదా గవర్నమెంట్ ఆలోచించి. అంటే కొంచెం విద్యావేత్తలు కూడా ఆలోచించి సగటు డిఎస్సి విద్యార్థులందరికీ న్యాయం చేసేలా ఆలోచనలు చేయాలి. ఆలోచనలు చేయనప్పుడు మనం పోరాడాలి, తప్పదు. ఓకేనండి? సో కాబట్టి నేను చెప్పిన మీ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5 సెషన్లో పెడితే ఒక్కొక్క సెషన్కి 100 పోస్టులు కేటాయించవచ్చు. అంటే ఆ రోజు రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఆ 100 పోస్టులకి కాంపిటీషన్, మిగతా వాళ్ళు రారు. అట్లా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి. సో ఎట్లా పెట్టినా సరిపోయేది కదండి. అవునా కాదన్నా? సో ఏది ఏమైనా సరే టెట్ అయిన తర్వాత మన యుద్ధం మొదలవ్వాల్సిందే. లేదు అంటే ఈ జన్మకి బతుకులింతే. సో కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీలుంటే. ఓకేనా? సో కాబట్టి కింద ఉన్నటువంటి ఛానల్లో మీరు జాయిన్ అవ్వటానికి ట్రై చేయండి నాన్న. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.